నా పేరు సాయికిరణ్, మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. సో ఫ్రెండ్స్, మన వీడియో స్టార్ట్ అయ్యే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను చెప్పాను మీకు నేను ఒక వీక్లీ డైలీ 2 వీడియోస్ చేస్తాను. సో దాంట్లో భాగంగానే ఇంకొక సిరీస్ ఏంటంటే, మనకు ఈ వీక్లో రిలీజ్ అయిన హాట్ టాపిక్స్ గురించి అయితే మనమైతే చూద్దాం. సో ఈ వీక్లో హాట్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో మనం అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు వన్ ప్లస్ నుంచి అయితే హాట్ టాపిక్ ఏంటంటే, OnePlus 9 మనకు రెండర్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో నేను మీకు ఆల్రెడీ టెక్నిక్స్లో కవర్ అయితే చేశాను. సో OnePlus అనేది మనకు రెండర్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో మీకు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, మన OnePlus 9 రెండర్ ఇమేజెస్ లీక్ అయినాయి అయితే. సో OnePlus అయితే మనకు ఈ ఇయర్లో మనకు త్వరగా తీసుకురాబోతుంది ఫోన్స్ అన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో నార్మల్గా అయితే వచ్చేసరికి వీళ్ళు మే, జూన్, జూలైలో అయితే లాంచ్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఎర్లీగా మనకు మార్చ్ ఆర్ ఫిబ్రవరి, జనవరిలోనే లాంచ్ చేస్తారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మనం వెయిట్ చేసేది చూద్దాం. యాపిల్ ఐఫోన్ అయితే మనకు ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా సర్టిఫికేట్స్ పోయింది బెస్ట్గా. అండ్ బగ్స్ అయితే వచ్చాయి. అండ్ మెయిన్గా మనం చూసుకుంటే అయితే మనకు iPhone 12 mini వచ్చేసరికి మనకు స్క్రీన్ ఇష్యూస్ అయితే వచ్చాయి. మనకు iPhone 12 mini వచ్చేసి చూసాం, స్క్రీన్ సరిగ్గా రెస్పాండ్ అవుతలేదని చెప్పేసి. అండ్ 12 సిరీస్ కొన్ని ఫోన్లో వచ్చేసరికి స్క్రీన్ ఫ్లికరింగ్ ఇష్యూస్ అయితే చూసాం మనం. అది నిన్ననే వచ్చింది న్యూస్ అయితే మనకు. అండ్ మనకు ఇంకోటి వచ్చేసరికి మనకు డెక్సో మార్క్ అనేది మనకు iPhone 12 Pro Max సిరీస్కి ఫోన్కి అయితే మనకు డెక్సో మార్క్ అనేది మనకు బెస్ట్ డిస్ప్లేగా అండ్ 11 సర్టిఫికేట్స్ అనేవి బ్రేక్ చేసినట్టు, 11 డిస్ప్లే సర్టిఫికేట్స్ అనేవి బ్రేక్ చేసినట్టు సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. సో యాపిల్ అయితే మనకి వీక్లో కొంచెం వెరీ హాట్ టాపిక్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. మనకు సామ్సంగ్ గెలాక్సీ S21 ఈ ఫోన్ అయితే మనకు లీక్స్ అయితే వచ్చాయి. సో ఇమేజెస్ అనేవి లీక్ అయ్యాయి అండ్ మనకు స్పెక్స్ కూడా లీక్ అయితే అయ్యాయి. సో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నోట్ సిరీస్ కూడా డిస్కంటిన్యూ చేసి అండ్ S21 Max, S21 అల్ట్రాలో వచ్చేసరికి వీళ్ళు S10 సపోర్ట్ కూడా తీసుకొస్తారన్నట్టు మనకు న్యూస్ కూడా వచ్చింది. సో అది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. సో మీకు స్పెక్స్ పూర్తిగా చూసుకోవాలంటే నేను మీకు చెప్పిన టెక్నిక్స్ అయితే మీకు నేను స్క్రీన్ ఐకార్డ్స్లో పెడతాను. మీరు ఐకార్డ్స్ ఇక్కడ మీకు క్లిక్ చేసి అయితే మీరు ఆ వీడియో అయితే చూడవచ్చు. అండ్ ఇన్ కార్డ్స్లో కూడా నేనైతే ఆ వీడియో అయితే పెట్టడానికి అయితే మనకు ఒప్పో ఇనోడే గురించి అయితే నేను ఎక్కువ చెప్పదలుచుకుంటలేను. ఎందుకంటే నేను ఒప్పో ఇనోడే గురించి ఆల్రెడీ మోస్ట్ 2 వీడియోస్లో చెప్పాను అండ్ మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. సో మీకు కావాలంటే ఆ 2 వీడియో చూడవచ్చు. అది కూడా నేను ఐ సింబల్లో ఇస్తాను అండ్ మీకు ఎండ్ కార్డ్స్లో కూడా పెట్టడానికి అయితే ట్రై అయితే వచ్చేసరికి మనకు హానర్ వచ్చేసరికి మనకు హవాయ్ వచ్చేసరికి హానర్ అయితే సేల్ అయితే చేసింది. మనకు హవాయ్ అయితే సేల్ అయితే చేసేసింది. సో ఇప్పుడు హానర్కు హవాయికి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు. సో దీని ఆల్మోస్ట్ మనకు 1,13,300 కోట్ల రూపాయలకైతే వీళ్ళైతే సోల్డ్ అయితే చేశారు. సో హానర్ను సో హవాయికి ఇప్పుడు వచ్చేసరికి హానర్కి అయితే సంబంధం అయితే లేదు. సో దీన్ని ఎందుకు సోల్డ్ చేశారంటే మనకు తెలిసిందే, మనకు అమెరికాలో మనకు హానర్ వచ్చేసరికి బ్యాన్ అయితే చేశారు. సో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. మనకు రీసెంట్గా మనకు క్వాల్కామ్ అనేది మనకు ప్రాసెసర్స్ సేల్ చేయడానికి హానర్కి లైసెన్స్ కూడా తీసుకుంది. బట్ అది కూడా లాభం అయితే లేకుండా పోయింది. సో ఎందుకంటే వీళ్ళు 4G ప్రాసెసర్స్ సేల్ చేయడానికి లైసెన్స్ అయితే తీసుకున్నారు. సో ఓన్లీ 4G ఫోన్స్ అంటే ఇప్పుడు వచ్చేసరికి మనకు వచ్చేది మొత్తం 5G జనరేషన్. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు 4G అనేది సేల్ చేసిన లాభం అయితే ఎక్కువగా ఉండదు హానర్కు, సో హవాయికి వచ్చేసరికి. బట్ అందుకోసమే వీళ్ళు హానర్ని అయితే సేల్ అయితే చేసేసారు. సో మనం ఫ్యూచర్లో చూద్దాం. మళ్ళీ వీళ్ళు హానర్ వచ్చేసరికి మళ్ళీ బడ్జెట్ ఫోన్స్ తీసుకురావడానికి మళ్ళీ ఏదైనా సబ్ బ్రాండ్ అనేది పెడతారా, లేకుంటే మనకు హానర్ బ్రాండ్లోనే మనకు బడ్జెట్లో కూడా ఫోన్స్ అయితే హవాయ్ బ్రాండ్లోనే మనకు బడ్జెట్లో ఫోన్స్ కూడా తీసుకొస్తారా అని అయితే మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే. సో మనకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది హవాయ్ అని అయితే వెయిట్ చేసి చూద్దాం. బట్ హానర్ సేల్ చేసి అయితే వీళ్ళైతే లాస్ అయ్యారైతే నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్ అయితే చేయండి. సో మీ ఒపీనియన్ కూడా నేనైతే తెలుసుకుంటాను. సో మీ హానర్ సేల్ చేయడం, హవాయ్ అనేది హానర్ సేల్ చేయడంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నేనైతే తెలుసుకుంటాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మనకు రియల్మీ వచ్చేసరికి మనకు 6.3 మిలియన్ యూనిట్స్ అనే మనకి ఇండియాలో వచ్చేసరికి సేల్ అయితే చేసింది. ఆ విషయం మీకు తెలిసిందే. సో ఇండియాలో వచ్చేసరికి సేల్ అయితే చేసింది. అండ్ మనకు వరల్డ్ వైడ్ వచ్చేసరికి వీళ్ళు 50 మిలియన్ యూనిట్స్ అనేది షిప్ అయితే చేశారన్నట్టుగా మీరు కూడా మనకి ఇంకోటి అయితే చెప్పారు. అండ్ మనకు వచ్చేసరికి 190K స్మార్ట్ టీవీస్ అండ్ 130K మనకు వియరబుల్ వాచెస్ అండ్ స్మార్ట్ వాచెస్ అండ్ మనకు 1.25 మిలియన్ వచ్చేసరికి వీళ్ళు ఆడియో డివైజెస్ అండ్ బ్లూటూత్ హెడ్సెట్ మనకి వచ్చేసరికి ఆడియోకి సంబంధించినవి వీళ్ళు సేల్ అయితే చేస్తారన్నట్టు మనకైతే చెప్పారు. సో ఈ వీక్లో ఉన్న హాట్ టాపిక్స్ అయితే ఇంత. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. నా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
and I'll see you in my next video. Until then, this is your Saikiran signing out. Bye bye.